కవిత గారు సత్రంలో భోజనం పెడుతుందంటే కూడా సిఫార్సు లెటర్ కావాలని, సత్రంలో అయితే ఓపెన్ టు ఆల్ భోజనం, దానికి కూడా సిఫార్సు లెటర్ కావాలన్నట్టు మేము ఇంత ప్రక్రియ చేస్తూ ఉంటుంటే ఫిబ్రవరి 4 నుంచి 24 నుంచి ఫిబ్రవరి 4, 25 లోపల ఇంత ప్రక్రియ జరిపి చట్టం చేసి గవర్నర్ గారు ఆమోదం పొంది ఢిల్లీ పోతే ఇక్కడ కూర్చొని సన్నాయి నొక్కులు కూడా మాట్లాడితే నాకు అర్థమే కాలే. బీసీల బిడ్డలం, నేను అడుగుతాను, 10 ఏళ్ళ అధికారంలో మీరు పట్టించుకోలే. ఇప్పుడు బీసీలకు సంబంధించిన నాయకులు పక్కన కూర్చుని పెట్టుకొని ఏదో మాట్లాడితే మాకు కొంత శాంటిటీ వస్తుంది, లేకపోతే ఏదో ప్రజల్లో పేరు వస్తుంది అనుకుంటే మీ అపోహ. దీంతో ఇంకొకటి కూడా క్రిస్టల్ క్లియర్ అవుతుంది. ఒకవేళ కృష్ణ క్లారిఫై ఇస్తే పర్వాలే, లేకపోతే బీజేపీ టీఆర్ఎస్ మేము చాలా కాలంగా చెప్తున్నటువంటి దోస్తాని మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీని ఎక్కడో కాడ ఇరికేయాలనేటువంటి ప్రయత్నం కొరకు కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బలహీన వర్గాలకు సంబంధించిన అంశాన్ని తాకట్టు పెట్టి నేను మళ్ళీ కోరుతాను, దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి కార్యక్రమం ఓపెన్లా ట్రాన్స్పరెంట్గా కార్యక్రమం చేస్తూ ఉంది. కవిత గారు నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఈ